మంత్రి గారు రావాలి. గతంలో నేను ఉండి చైర్మన్గా ఎన్నికలు తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తప్పకుండా ఇది రాజీనామా చేయాలి పరిస్థితి ఏర్పడింది కాబట్టి రాజీనామా చేసిన దానివల్ల ఇక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది. ఒంటిమిట్ట మండలంలో ఇంతకుముందు 2 సార్లు జెడ్పీటీసీ అభ్యర్థిగా ఉన్న సుబ్బారెడ్డి గారిని పార్టీ అధిష్టానం అభ్యర్థిగా నియమించడం జరిగింది. ఈ ఎన్నిక కోసం ఈ మండలంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎక్కడ చిన్న భేదాభిప్రాయం కూడా లేకుండా అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, ఎందుకంటే ఇక్కడి నుంచే మొదలు కావాలని ఈ ఎన్నికతోనే, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం మీద కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు పూర్తి వ్యతిరేకత ఉంది. గ్రామాల్లో మేము తిరుగుతూ ఉంటే వాళ్ళంతా కూడా ప్రతి గ్రామంలో కూడా స్వాగతం పలుకుతూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం తథ్యం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత వాసులంతా కూడా దీన్ని గిఫ్ట్గా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ అభ్యర్థికి సంఘీభావం తెలుపుతూ ఈ విధంగా పెద్దలు రఘురామరెడ్డి గారు కావచ్చు, డిప్యూటీ మాజీ సీఎం అంజాద్ బాషా గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, బద్వేల్ సుగమ్మ గారు కావచ్చు, అదే రాజ్యసభ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు రామచంద్రారెడ్డి గారు కావచ్చు, అందరూ ఇంకా ముఖ్య నాయకులంతా కూడా అందరూ సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చి ఈరోజు ప్రచారంలో పాల్గొనడం జరిగింది. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.